ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెల 3వ ప్రభు దినము నన్ను సజీవులుగా ఉంచి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించిన మనకి తీసుకొచ్చారు. మనకంటే శ్రేష్టమైన వారు బలవంతులు మాయమైపోయారు కానీ నిన్ను నన్ను ఇంకా సజీవులుగా లోపల ఉంచడానికి గల కారణము ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? మనం అసంపూర్ణంగా ఈ లోకంలో విడిచిపెట్టబడకుండా ఉండాలని, నిత్యత్వంలో సదాకాలము ప్రభుత్వం మనం ఉండాలని ఆయన ఇష్టపడి మీ పట్ల నా పట్ల ప్రేమ అనురాగములు కలిగినట్టు సజీవులుగా నిన్ను నన్ను ఈ లోపల ఉంచి ఆయన వలే మారడానికి, ఆయన యొక్క స్వరూపంలోనికి నిన్ను నన్ను తేవడానికి ఆయన ఇష్టపడి మనకి జీవాన్ని పొడిగించాడు అని మనం గుర్తెరగాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ప్రత్యక్షత కలిగిన సంఘాల్లో మన వ్యక్తిగత ఆరాధన మనం చేస్తున్నాం. ఇది అలవాటైపోయిన ఆరాధనగా ఉంది. మోస్ట్లీ ప్రతిసారి కూడా ఏ దాసుడు వచ్చి మీ మధ్య నిలబడి దేవునికి వర్తమానం చెప్పినప్పటికీ మన ఆరాధన ఒక మోసలో వేసినట్లుగానే ఉంది. ఒక 70% ప్రతి వారము మనం చేస్తున్న ఆరాధనే మనం చేస్తున్నాం. అవునా కదా? ఏదో కొన్ని మాటలు దానికి వాక్యం నుంచి మనం చూసుకుని మనం యథాప్రకారముగా ప్రతి వారం ఆరాధించినట్లుగా అవే మాటలు రొటీన్ గా మన దీంట్లో మాట్లాడే అసలు ఆరాధన అంటే సరైన అవగాహన లేని వారంగా మనం ఆరాధన చేస్తాం. ప్రార్థన అంటే ఏమిటి, కృతజ్ఞత స్తుతి అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి మనం ఎరుగు ఉండాలి. అర్థమైందా? దేవునికి సన్నిధికి మనం వచ్చి మనకు అవసరతలు అక్కరలు మనవలు దేవునికి సన్నిధిలో పెట్టినప్పుడు, దేవునితో సంభాషణ చేస్తున్నప్పుడు అది ప్రార్థన. అర్థమైందా? ఆ ప్రార్థన భావించినప్పుడు దానికి తగిన రీతిగా నీవు నేను దేవునికి సన్నిధికి చేసే అర్పణే కృతజ్ఞత అర్పణ. కానీ ఆరాధన అనేది చాలా వ్యత్యాసమైనది. ఆరాధన అనేది చాలా సెపరేట్. అది దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు అన్న దాని గురించి నువ్వు నేను ఆరాధన చేయడం కాదు. ఆరాధన అనేది బాహ్య సంబంధమైన శరీరాన్ని బట్టి మనం పెదవులను బట్టి దేవుడికి అర్పించేది అంతకంటే కాదు. ఆత్మతోనూ సత్యముగా నన్ను ఆరాధించాలి. ఆ 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ తెలియని కానీ మేము తెలిసిన దాన్ని అర్థం దేవునికి కోరిక కూడా అది. ప్రభు యొక్క గుణలక్షణాలను నీవు నేను తెలుసుకొని దేవుని ఆరాధన చేయాలి. దేవుడు నీ జీవితంలో మేలు చేసాడు అన్నదాన్ని బట్టి కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి, ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి, ఆయన ఏమై ఉన్నాడో అన్నదాన్ని ఆధారంగా చేసుకుని నీకు ఎంత అర్థమైందో ఆలోచన చేస్తూ ఆయన ఆరాధన చేయాలి. నీకు అర్థమైందా? ప్రభు రక్షణ పాత్ర చేరుకొని నా కొద్ది స్థితి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను. ఏమీ లేని వాడను, ఏమి ఇవ్వలేని వాడను, వివేకల మాటలు మన ఆరాధన ఉండేది. మన ఆరాధన దేవునికి సన్నిధిలో వచ్చి ఆరాధించే ఆరాధన చాలా వ్యత్యాసమైన విధానంలో ఉండాలి. అది దేవునికి కోరిక. అది ప్రభు యొక్క మనసును ఎరిగి నీవు నేను ఆరాధన చేయాలి. ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైతే దాన్ని బట్టి దేవుడు ఆరాధన చేయాలి తప్ప ఆయన ఏమి చేశాడు అన్నదాన్ని బట్టి ఆరాధన చేయాలి. ఆయన ఏమి చేశాడు అన్నదాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ జీవిత కాలం అంతా
పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఆయన చేస్తూ వచ్చిన ఘనమైన గంభీరమైన కార్యములు, ప్రతి దినము ఆయనకు దక్షిణాస్తంతో నేను నన్ను పట్టుకుని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేయడం కాదు, కానీ కృతజ్ఞతాస్తుతులు అర్థమైందా? ఆరాధన అంటే మనం యాంత్రికం అయిపోయింది, అలవాటైపోయింది. వచ్చి వెళ్ళిపోయి 4 మాటలు చెప్పబడిన వాక్యాన్ని తీసుకుని మాట చెప్పేసి వెళ్ళిపోదాం. ఇది ఆరాధన అని మనం తృప్తి పడిపోతున్నాం, మనం సాటిస్ఫై అయిపోతున్నాం. మనకి జీవితాలను సంపూర్ణంగా ఆ యొక్క బలిపీఠం మీదకి తీసుకురాకుండానే పెదవులతో ఆయన్ని ఏదో 4 మాటలు వెళ్ళిపోతుంది. ఆయన బాధపడుతున్నాడు. అయ్యో నా ప్రజలైన వారు పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వారి యొక్క హృదయం నాకు చాలా దూరముగా ఉంది. దేవునికి దూరముగా ఉన్న హృదయంతో పెదవులతో మనం కేవలం ఆరాధన చేసి సంతృప్తి పడిపోతున్నాం. మన హృదయాన్ని కోరుతున్నాడు ఆయన. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం 18 వచనం చదువుతాను. సరే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన యొక్క అగ్నిగుండము నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయనను రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నువ్వు నిలవబెట్టించిన బంగారు మృతముకు నమస్కరింపమని తెలిసి ఏమన్నారు ఇక్కడ? మనకు తెలిసిన వచనాలే, చరిత్రే. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధన చేయడానికి ఈ మాటను మనం తీసుకోవచ్చు. ఆయన సమర్థుడైన దేవుడు, ఆయన సామర్థ్యమును బట్టి ఆయన ఆరాధన చేయాలి. మాట చేత సర్వమును కనుక చేసిన దేవుడు, మాట చేత సర్వమును సర్వలోకమును తన మాట చేత నియంత్రిస్తూ పరిపాలన చేస్తున్న దేవుడు. నీ జీవిత సమస్యలన్నింటినీ తీర్చగలిగినట్టు సమర్థుడైన, ఈ లోకంలో నీ జీవిత సమస్యలను తీర్చగలిగిన వారు మరొక నాథుడు లేడు, ఆయన ఒక్కడే సమర్థుడు. ఆ అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. నిరంతరము నిత్యత్వంలో ఆ యొక్క నరకములో, నరకం కూడా నిత్యత్వమే తెలుసా మీకు? నిత్యత్వం అంటే పరలోకం అనుకోకండి. నిత్యత్వం అంటే నరకం కూడా నిత్యత్వం. అగ్ని ఆరని పురుగు చావని యొక్క నరకంలో నిరంతరము మన యొక్క ఆత్మ యాతన పడకుండా మనల్ని తప్పించగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఆయనే సమర్థుడు. ఇక్కడ శద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు ఇక వేడిమి కలిగి అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినను ఆయననే మేము పూజిస్తాం. అంటే అర్థం చేసుకుందాం, ఆరాధన అంటే నా జీవితంలో చేసిన మేలుని బట్టి కాదు దేవునికి పూజించేది ఆరాధన చేసి. ఆయన నీకు మేలు చేసినా చేయకపోయినా ఆయన సుగుణాలను బట్టి, ఆయన సామర్థ్యతను బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయనను నేను ఆరాధించి తీరాలి, పూజించి తీరాలి. దేవునికి సన్నిధికి వచ్చి దేవుని పూజించడానికి, దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన మనకి ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. మన ఆరాధన కాదు కానీ మన హృదయాన్నే దేవుడు మొట్టమొదటి, తర్వాత ఆరాధన. ఇక్కడ శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెబుతున్నారు, మా దేవుడు సమర్థుడు మరియు వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. మనకి ఆత్మీయ జీవితంలో ఈ యొక్క పరిణితిలోనికి మనం ఎదగాలి. మేలు చేస్తేనే దేవుడు కాదు, మేలు చేయకపోయినప్పటికీ దేవుడే. నిన్ను శ్రమలని అగ్నిగుండం గుండా ఆయన నడిపినప్పటికీ ఆయననే దేవుడు, నా దేవుడు.
మనల్ని అన్ని విధాలుగా నడుపుతున్నాడంటే ఆయన మనకు దేవుడు కాకపోలేదు. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నీలో ఉన్న నాలో ఉన్న లోక సంబంధమైన చెత్తను కాల్చాలంటే, దాన్ని బుద్ధి చేయాలంటే అగ్ని వంటి మహాశ్రమలు గుండా నిన్ను నన్ను వెళ్ళనివ్వాలి. మనలో ఉన్న లోక సంబంధమైన చెత్త కాలిపోవాలంటే, మన అహం, మన గర్వము ఇవి చావాలంటే కొన్ని పరిస్థితులు గుండా దేవుడు నడపడానికి ఇష్టపడతాడు. ఎందుకు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన పోగొట్టుకోవడం ఆయన ఇష్టపడలేకపోతున్నాడు. నిరంతరము నిత్యత్వంలో నిన్ను నన్ను ఉంచుకుని ఆరాటపడుతున్నాడు. ఆయనతో నిత్యత్వంలో నీవు నేను ఉండాలంటే, పరలోక రాజ్యంలో ఆయనతో సహవాసం చేయాలంటే నిరంతరము ఈ లోకంలో ఉండగానే అపరిశుద్ధమైనది ఏది మన బ్రతుకుల్లో లేకుండా చెయ్యాలని ఆయన తపన పడుతున్నాడు. ఆ అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది, లోక సంబంధమైన చెత్త అంతా కాలిపోవాలంటే మనం కొన్ని ఇబ్బందులు ఉండాలి, తప్పనిసరిగా వెళ్ళి తీరాలి, నలగాలి. అది దేవుడు మనల్ని ప్రేమించి అనుమతిస్తున్న శ్రమలు, అవి నువ్వు నేను భావించాలి. దాన్ని ఓర్చుకున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసును అవడానికి ఇష్టపడాలి. శ్రమ నాకు మేలు అన్నాడు భక్తుడు. అర్థమవుతుందా? శ్రమలు మాకు అనుగ్రహింపబడ్డాయి అన్నాడు అపోస్తలుడైన పౌలు. కానీ ఇంకా ఉదయకాల సమయంలో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే, మనం దేవుని ఆరాధన చేయడం అంటే ఏమిటో నీవు నేను మొట్టమొదటిగా ఎరిగి ఉండాలి. దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమిస్తే, నీ జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని ఏదైతే ఆక్రమిస్తుందో దాన్ని నీవు నేను తప్పనిసరిగా బలిపీఠం మీద తీసుకురావాలి. అది ఖాళీ పురుగవాలి. అదే ఆరాధన. మనకిష్టమైన వాటిని బలిపీఠం మీదకి తేవడమే ఆరాధన. మనకు అమితముగా ఈ లోకంలో దేన్నైతే నీవు నేను ప్రేమిస్తున్నామో, దేవుని కంటే దేన్నైతే నీవు నేను ప్రేమిస్తున్నామో దాన్ని బలిపీఠం మీదకి తేవడమే ఆరాధన. అంతే తప్ప ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పేయడం ఆరాధన కాదు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి ఆరాధన మనకు కనబడుతుంది ఆదికాండము 22వ అధ్యాయంలో. అబ్రహాము దేవుడు పరిశోధిస్తూ వచ్చాడు, పరిశోధించాడు. అమితముగా ప్రేమిస్తున్న తన ఏకైక కుమారుణ్ణి ప్రాధాన్యత ఇస్తాడా, నాకు ప్రాధాన్యత ఇస్తాడా? అది దేవుని యొక్క పరిశోధన. మన యొక్క జీవితంలో కూడా దేవుడు అటు రీతిగా పరిశోధించడానికి ఇష్టపడతాడు. దేనికి ప్రాధాన్యత ఇస్తాం? దేని వైపు మనం మొగ్గుతాం? దేని వైపు మనం చూడడానికి ఇష్టపడతాం? దేని వైపు పరిగెట్టడానికి ఆలోచన చేస్తాం? అది దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో నేను విజయం సాధించాలి. కనుక ఇక మధ్యాహ్న సమయంలో దేవుని ఆరాధన చేసే మన ఆత్మీయ జీవితాల్లో ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాము యొక్క ఆరాధన మనం తీసుకోవాలి. అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహామా, నీవు ప్రేమించుచున్న ఇస్సాకు, నీకు ఏకైక కుమారుడిగా నువ్వు అభిమానిస్తున్నా ప్రేమిస్తున్నా నీ కుమారుడు, నువ్వు అమితముగా ప్రేమిస్తున్నా నీ కుమారుడు నాకు దహన బలిగా అర్పించు. బలిపీఠం మీద తీసుకురాగలవా? ఉదయమనే వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము ఉదయమనే తన భార్య సైతం చెప్పకుండా అడ్డుపడుతుందని ఉదయమనే గాడిదను సిద్ధపరిచి గంట కట్టి కట్టెలను సిద్ధపరచుకుని పనివారిని తీసుకుని 3 దినముల ప్రయాణం. మనం ఏదో చదువుకుని వెళ్ళిపోతాం, కానీ అబ్రహాం యొక్క ఆరాధన దేవుడికి ఇచ్చిన ప్రాధాన్యత. భక్తులు చెప్తారు, దేవుడు 22వ అధ్యాయంలో అబ్రహాముని ఎందుకు పరిశోధించాడంటే, తనకు పుట్టిన కుమారుని పట్ల ఎంతో అనురాగంతో దేవుని మర్చిపోయాడు. ఇచ్చిన దేవుని మర్చిపోయాడు, ఇవ్వబడిన దాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినాల్లో మనం చేస్తున్న పొరపాటు అది. ఈ దినాల్లో క్రైస్తవ్యంలో ఉన్న ప్రజలు, అనేక మంది విశ్వాసులు ఇచ్చిన దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవ్వబడిన దానిపైన మనసు పెట్టుకోవడం వల్ల దేవుడు చాలా చింతిస్తున్నాడు. అబ్రహాముకు 25 సంవత్సరముల తర్వాత దేవుడు వాగ్దానం నెరవేర్చి వాగ్దాన పుత్రుని ఇస్తే
ఆ వాగ్దానం నెరవేర్చి ఇచ్చిన ఆ దేవుణ్ణి మర్చిపోయి కుమారుణ్ణి ఎల్లారు ముద్దుగా ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు పరిశోధించి 20 సుమారుగా 20 సంవత్సరాలు దేవుడు మర్చిపోయాడు. ఎవరు? దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యత. గత కాలంలో దేవుడికి తనకి బిడ్డలు ఇవ్వనప్పుడు దేవుడితో సహవాసం చేసినట్లుగా ఇచ్చిన తర్వాత చేయలేకపోయాడు అబ్రహాం. అందుకు దేవుడు పరిశోధించాడు. 3 దినములు ప్రయాణం చేసి మోరియా పర్వతం పైన కుమారుడిని తన చేతులకు అర్పించాడు. తనకిష్టమైన కుమారుడు, ప్రేమించిన కుమారుడు, ఏకైక కుమారుడు. తను ఎంతో ఆ బిడ్డ మీద ఆధారపడుతూ వచ్చాడు, ఆశలు పెట్టుకుంటూ వచ్చాడు. అలాంటి కుమారుని ఏమంటున్నాడు? బలిపీఠం మీదకి తేవాలి. అదే ఈ దినాన్ని దేవునికి అమితముగా దేన్నైతే నేను ప్రేమిస్తున్నామో దాన్ని బలిపీఠం మీదకి తీసుకుని రావాలి. అది దహించబడాలి. అది సరైన ఆరాధన. అలాగ కాకుండా అలాగ నువ్వు నేను తీసుకురాకుండా నువ్వు నేను చేస్తున్న ఆరాధన అనుకుంటూ భ్రమిస్తూ చేస్తున్నది ఇది ఆరాధనే కాదు. మొదట మన యొక్క హృదయమును, ప్రాణాత్మ, దేహములను బలిగా దేవునికి సమర్పించాలి అంటాడు అపోస్తలుడు. ప్రాణాత్మ దేహములను బలిగా సమర్పించాలి. అలా సమర్పించకుండా ఇక్కడ ఏదో ఆరాధన నేను సమర్పించి వెళ్ళిపోదాం అంటే ఇది అబద్ధమైన ఆరాధన. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో పరలోక రాజ్యంలో జరిగిన ఆ సంఘటనను మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, ఆ 24 పెద్దలు సింహాసనం మందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగేగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడేను గనక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందగలవు చెప్తూ తమ కిరీటమున సింహాసనము ఎదుట వేసిరి. ఎవరెవరు? పరలోక రాజ్యంలో మనం కనబడుతున్న ఆ యొక్క 24 పెద్దలు ఏమంటున్నారు? వారు దేవుని యొక్క సింహాసనం ఎదుట వారు సాగినప్పుడు యుగేగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేనుగా, దానిని బట్టి సృష్టింపబడేను గనక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందను అరుపుడవు చెబుతూ తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసరి. ఇది మనకు కావాలి. మన గర్వము, మన అహము, మన పరిస్థితులన్నీ కూడా దేవుడికి పాదముల దగ్గర పెట్టి తీరాలి. నువ్వు నేను ఆరాధన చేయాలి. కిరీటాలతో ఆరాధన చేయడం అది తగనది. మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభు పాదాల ముందు సాగిలపడడానికి మనలో ఉన్న లోక సంబంధమైన ఆహారాన్ని కూడా చావాలి. దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ పెద్దలకు ఘనముగా ఎంచబడిన యొక్క కిరీటములను తీసి ఏం చేశారు? దేవుని పాదముల దగ్గర వేసి పెట్టి వారు సాష్టాంగపడ్డారు. ఇవి నేటి దినాన్ని మనం పెట్టలేకపోతున్నాం, మనం తీయలేకపోతున్నాం. మనం ఉన్నట్టుగానే వచ్చేసి మనం ఆరాధన చేసి వెళ్ళిపోతాం. అది మనం దేవుని పాదముల దగ్గర పెట్టలేని విధానంలోనే ఉన్నాయి. అది నీ అధికారమైన వచ్చు, నీ ఉద్యోగమైన, నీ పరపతి అయినా, నీ ఉన్నతమైన స్థాయి ఏదైనప్పటికీ దేవుని పాదముల దగ్గర పెట్టగలిగినప్పుడే నువ్వు నేను చేసే ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. చిన్న బిడ్డ వంటి మనసులతో మనం దేవుని పాదముల దగ్గర సాగినట్టు మనం ఖాళీ చేసుకోవాలి. సున్నితమైన మనసుతో, దీనత్వంతో, తగ్గించుకునే మనసుతో మన దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఆయన మహిమ గల సింహాసనాన్ని విడిచిపెట్టకూడిన వాగ్దానం ఎంచుకొనక తను తాను తగ్గించుకున్నాడు, మరణము పొందినంతగా.
శిలువ మరణం పొందినట్టుగా తను విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. ఈ దినాన్ని నీకు నాకు విధేయత లేదు, ఆరాధన చేయడానికి వస్తాం. తగ్గించుకునే మనసు లేదు, ఆరాధన చేస్తాం. క్షమించే మనసు లేదు, ఆరాధన చేస్తాం. మనకున్న ఆహారాన్ని విడిచిపెట్టకడని మనం ఆరాధన చేస్తాం. ఇది ఎలాంటి ఆరాధన? ఇది దేవుడు ఇష్టపడే ఆరాధన. ఇది దేవుడు స్వీకరిస్తాడా? కొద్దిగా ఆలోచన చేయాలి. లేకపోతే సమయం వృధా అయిపోయినట్టు. ఆయన కోరే ఆరాధన ఎలాంటిది? మీరు తెలియని దాన్ని మీరు ఆరాధన చేస్తున్నారు. మీకు అది తెలియదు, కానీ మీరు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తారు. ఆ తెలిసిన దేవుడు ఇంగ్లీష్లో సాగుతుంది, ద నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అంటారు. అంటే ఏంటి? ద నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్. తెలియని దేవుని కంటే తెలిసిన దెయ్యమే మేలు. తెలుగులో సామెత. తెలిసిన దెయ్యమే మేలు తెలియని దేవుని కంటే. ఇది నన్ను ఆరాధన చేస్తున్న దేవుడు నీకు తెలుస్తున్నాడా? తెలిసాడా? అర్థమయ్యాడా? ఆయన ప్రణాళిక ఏంటో అర్థమైందా? ఆయన ఆలోచన ఏమిటో అర్థమైందా? నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏంటో అర్థమైందా? నిన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటో అర్థమైందా? ఇది అర్థం అవ్వకుండా నేను ఆరాధన చేస్తాను. ఆరాధనని భ్రమిస్తున్నాం. ఆరాధన చేస్తాం. ఒక వ్యక్తిగత ఆరాధన ఉంటుంది మా చర్చిలో, మా మందిరాల్లో. మనం చేసేది ఆరాధనే కాదు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా మనకు అర్థం కాలేదు. ఆయన అర్థం చేసుకోవడానికి నీకు నాకు ఇంకా మనసు లేదు. దాని కొరకు సమయం వెచ్చించట్లేదు. దాని కొరకు ఎంతైనా మూల్యం చెల్లించడానికి మనం సిద్ధంగా లేము. మనకు అర్థం కావట్లేదు. అలవాటు ఆరాధన. ఆదివారం వచ్చేటప్పటికి 10 గంటలకు మనం వెళ్ళాలి, పాటలు పాడాలి, ఆరాధన వర్తమానం చెప్తారు. అందులో 2 మాటలు తీసుకున్నాం, 2 మాటలు చెప్పేసి వచ్చే చిలక పలుకులు పలికేసి వచ్చేయడమే ఆరాధన. ఇది హృదయానికి సంబంధించింది. కేవలం మన దేహాలతో మనం చేసి వెళ్ళిపోతున్నాం. సమయం గడిచిపోతుంది. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన నీవు నేను ప్రేమించాలంటే ఆయన ప్రేమించుంటాము. ఆయన ఎప్పుడు ప్రేమిస్తామంటే ఆయన నీకు అర్థమైతే నువ్వు ఆయన ప్రేమించడానికి అవకాశం. అర్థం లేకుండా ఒక వ్యక్తిని నువ్వు నేను ప్రేమించలేము. ఒక వ్యక్తి గుణలక్షణాలను బట్టి ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాం. అది అర్థమైతే ప్రేమించడానికి అవకాశం. ఇది నాని ప్రభు నీకు నాకు అర్థం కాలేదు. 3.5 సంవత్సరం ఆయనతో సహవాసం చేసిన శిష్యునికి అర్థం కాలేదు ప్రభు మనసు. కూడా ప్రధాన శిష్యుడిగా ఉన్న ఆయన పేతురికే ప్రభు యొక్క మనసు అర్థం కాలేదు. ఇంకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు. సమయం వస్తే తన ప్రాణ భయంతో యేసు ఎవరో తెలియదని చెప్పేసి బొంకేసి పారిపోతున్నాడు. అర్థం కాలేదు. ఒక సమయంలో శిష్యుడు రాత్రి అయిపోతుంది, చక్రపడుతుండగా ఒక ధోనిని ఏర్పాటు చేసి యేసు ప్రభుని అద్దరికి తీసుకువెళ్తున్న సందర్భంలో ఒక గొప్ప తుఫాను వచ్చింది. ఆ నావను కొడుతుంది. ఆ నావ ప్రమాదకరమైన స్థాయి వెళ్ళిపోయింది. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. చాలా శ్రమ పడుతున్నాడు, తిట్లు వేస్తున్నాడు శిష్యుడు. అయ్యో బోధకుడా, మేము నశించిపోతున్నామని చింత లేదా? ఆయన అమరమన తలవాల్చి ఆయన నిద్రిస్తున్నాడు అని రాయబడింది. నిద్రపడతా? అంత భయంకరమైన తుఫాన్లో, వర్షంలో, గాలిలో నీళ్ళని పడుతూ ఉంటే నిద్రపడుతుందా? బోధకుడా, మేము నశించిపోతున్నామని చింత లేదా? ఆయన లేచి గాలి సముద్రాన్ని అణిచివేసినప్పుడు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు బయటకున్నారు అని ఆ గాలిని, ఆ తుఫాను అణిచివేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన ఎవరో గాలియు సముద్రము ఆయన లోపడి. ఈయన ఎవరో 3.5 సంవత్సరములు ఆయనతో తిరుగుతున్న ఆ శిష్యునికే ఆయన ఎవరో అర్థం కాలేదు. నీవు నేను ఎన్ని దినాలుగా దేవునికి సన్నిధికి వస్తున్నావు? ఎన్ని దినాల క్రితం నువ్వు నేను రక్షింపబడ్డావు? ఎన్ని దినాలుగా దేవునికి ప్రజలతో సహవాసం చేస్తూ ఆరాధన చేస్తున్నావు? అర్థమైందా? ఆయన కూడా ఆ శిష్యుల వల్ల మన పరిస్థితి ఉంది. ఆయన ఎవరు, ఆయన ఉద్దేశాలు ఏంటో,
ఆయన ఆలోచన ఏంటో, ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థం కాలేదు. ఆయనతో దీర్ఘశాంతంతో ఇంకా 2 హస్తములు చాచి ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వాళ్ళ పిలుస్తున్నాడు. రండి, మీ పాపములు తెంపుకొనే ఎర్రనిమైన హిమవలే మారుస్తాను. రండి. ప్రేమ కలిగిన దేవుడు 2 హస్తములు చాచి పిలుస్తున్న పరిస్థితులు ఇంకా ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి ఎన్నో దినాలు ఉండదు. కృపాకాలము ద్వారములు త్వరలో మూయబడిపోతుంది. అప్పుడు నువ్వు నేను ఎంత ఆక్రందన చేసినప్పటికీ వీరెవరో నాకు తెలియదు. 2 సందర్భాల్లో ఆ మాట చెప్పుకొచ్చాడు. చెప్పగలరా మీరు? యేసు ప్రభు ప్రజలతో మాట్లాడినాడు, మీరెవరో నాకు తెలియదు, నా ఎదుటి పోండి అని చెప్పిన 2 సందర్భాలు. మత్తయి 25 అధ్యాయంలో మనకు కనబడుతుంది. బుద్ధి లేని కన్యకులతో దేవుడు మాట్లాడు. తలుపు వేయబడిన తర్వాత వారు ఆక్రమణ చేస్తున్నారు. ప్రభువా, మాకు తలుపు తీయవా, మేము ఇప్పటి వరకు మెలకుగా ఉన్నాం, ఇప్పుడే కొనుకొచ్చింది, ఎవరో నాకు తెలియదు అన్నాడు. తెలియదు యేసు ప్రభుకు వాళ్ళు ఎవరో తెలియదా? ఆయనకి తెలియని వారు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు ఆ మాట అంటూ వచ్చాడు? ఆయన అబద్ధికుడా? అశ్రద్ధ చేస్తున్న వారిని ప్రభు చెప్పిన స్టేట్మెంట్ అక్కడ, మీరు ఎవరో నాకు తెలియదు. రెండవది, ప్రభా నీ నామం పేరట మేము ప్రవచించలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా అని అన్నట్టు వచ్చారు. 7వ అధ్యాయంలో మత్తయి స్వార్థంలో అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుంచి పోండి, మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఈ 2 సందర్భాలలో మనం ఆలోచన చేయగలిగితే అక్రమము చేయవారు ఎవరో, క్రమము లేని వారు ఎవరో ఆయనకి తెలియనట్లుగా ఆయన ప్రవర్తిస్తాడు. వారితో సంబంధం పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడు. రెండవది, అశ్రద్ధ వహించే వారిని కూడా, ఎవరో అశ్రద్ధ వహించారు? బుద్ధి లేని కన్యకులు అశ్రద్ధ వహించారు. అశ్రద్ధ వహించిన వారిని సైతం ఆయన చెప్పిన మాట, మీరు ఎవరో నాకు. ఈ 2 మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్రమము చేయవారు, అశ్రద్ధ చేయని వారిని మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఈ దినాన్ని మనం అలాగనే నామకార్థంగా వచ్చిన ఆరాధననే, ప్రతి వారము చేసే ఆరాధననే చేస్తూ వెళుతుంటే అర్థం లేని ఆరాధన, అవగాహన లేని ఆరాధన, అర్ధరహితమైన ఆరాధన మనం చేస్తూ వెళితే దేవుడు చింతించేవాడుగా ఉంటాడు. అయ్యో, నా బిడ్డలు నా ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతుంది. ఆరాధన చేయడం కూడా నా ప్రజలకు ఇంకా అర్థం కాలేదు. నా మనసు ఏంటో నా బిడ్డలకు అర్థం కాలేదు. అయ్యో, ఈ దినాన్ని మన కిరీటాలను ఆయన ముందుకు పెట్టి సాగిలి పడడమే ఆరాధన. మనం తల వంచి మన అహాన్ని చంపి మనలో ఉన్న కోపము, రౌద్రము, వేషము, గర్వము వీటన్నిటిని చంపాలి. బలిపెట్టి అబ్రహాము దేవుడిని ఆరాధన చేసిన విధానం, మేము వెళ్ళి బ్రొక్కి మేము వస్తాం, ఆరాధన చేసి వస్తాం. ఇంగ్లీష్లో ఉంటుంది వర్షిప్. బైబిల్లో మొట్టమొదటి ఆరాధన అబ్రహాము మోరియా కొండ మీద తన బిడ్డనైన ఇస్సాకును బలి అర్పించడం ద్వారా దేవుని ఆరాధన చేస్తూ వచ్చాడు. తను ప్రేమించిన వారిని, అమితముగా ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు. అదే ఆరాధన. ఈ దినాన్ని దేవుని కంటే అమితముగా దేనిని నేను ప్రేమించినప్పటికీ దానిని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టగలిగితేనే ఆరాధన. చేసేది నేను చేసేది ఆరాధన కాదు. అలా పెట్టకుండా నువ్వు నేను పలికే పలుకులు వ్యర్థమైన పలుకులే తప్ప దానివల్ల ప్రభువు సంతోషం. ఈ మధ్యాహ్నంలో తప్పనిసరిగా దీన్ని ఆలోచన చేయాలి. మనం పూర్తిగా ప్రభువుకు సమర్పించుకోకుండా, అర్పించుకోకుండా దేవుని ఆరాధన చేస్తున్నాం అనే మాట వ్యర్థమైన మాట. తన స్వరూపంలో తన పోలికలో ఉన్న ప్రజలను ఆ యొక్క అది మానవులను దేవుని ఆశీర్వదించారు. ఇక్కడ అర్థం చేసుకుంటే వాడు ఏదో మంచి పనులు చేశాడని ఆశీర్వదించలేదు.
అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో ధర్మశాస్త్ర నీతిని నెరవేర్చిన వారి కనుక మీరు నేను ఆశీర్వదిస్తున్నాడు అనుకోలేదు దేవుడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఆది మానవులను ఎందుకు ఆశీర్వదించాడంటే వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క రూపం ఎలా ఉంది? ఆయన రూపమే. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఆయన రూపాన్ని మనలో చూసినప్పుడు వెంటనే ఆశీర్వదిస్తాడు. ఈ రహస్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను రాత్రింబగళ్ళు దేవునికి సన్నిధిలో పోరాడి కన్నీరు గార్చి ఆశీర్వదింపబడాలని ఆలోచన చేస్తే అది వ్యర్థమైనది అవ్వచ్చు. కానీ నీవు నేను దేవుని చేత సంపూర్ణంగా ఆశీర్వదింపబడాలంటే ఆయన రూపాన్ని మనలో ఆయన చూసి తీరాలి. ఆదాము అవ్వలను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే అప్పటికి దేవుని రూపముతో వారు దేవుని ఎదుట నిలబడ్డారు. కాబట్టి వెంటనే ముచ్చటపడి తన రూపాన్ని వారిలో చూసుకునే దేవుడు ఆయన రూపము లేకుండా దేవుని ఆరాధన చేయడం అనేది వ్యర్థమైన విషయం. మనం ఆయన యొక్క సమరూపంలోనికి మార్చబడ్డానికి మనం దినదినం ఎంతైనా మూల్యం చెల్లించాలి. నేను ప్రభు రూపంలోనికి రావాలి, నేను ఆయన వలే మారాలి. ఈ తపన లేకుండా నీవు నేను వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాను. నేను ప్రభు వలే మారాలి, ఆయన వలే మాట్లాడాలి, ఆయన వలే ప్రేమించాలి, ఆయన వలే కనికరించాలి, ఆయన వలే క్షమించాలి. ఈ లోకంలో ఆయన వలే ఆయన ఈ లోకంలో చూపించిన మాదిరి జీవితాన్ని ఈ లోకంలో ఉండగానే నేను ఆయన వలే మారాలని తపన లేకుండా ఆరాధన చేస్తున్నాం కదా. ఆ తపన లేకుండా, శ్రద్ధ లేకుండా ఆయన కొరకు పరిగెత్తి ఆరాధన చేస్తాం. మనం ఈ దినాన్ని మన యొక్క విశ్వాసం అంతా 2 పడవల మీద కాలు ఒక కాలు లోకంలో వేస్తున్నాం, ఒక కాలు దేవునికి సన్నిధిలో వేస్తున్నాం. మన ప్రయాణం ముందుకు సాగదు, ఇది ప్రమాదము. మనం గమ్యము చేరలేము. నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, కానీ నువ్వు వెచ్చగా ఉంటే నిన్ను ముఖం మీద ఉద్దేశించుతున్నాను. ఇది చాలా భయంకరమైన మాట, అసఖ్యమైన మాట. నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నిన్నెవరు బలవంతం చేయట్లేదు. నిర్ణయం నీదే, అవకాశం నీదే, ఎన్నుకునే ఆలోచన నీదే, నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. ఇది నాని ప్రభు ఎవరిని బలవంతంగా నెట్టుకుని ఇక్కడికి తీసుకురాడు. లోకంలో చాలా అర్థమైన ఆలోచనలు చేస్తున్నారు ప్రజలు. బలవంతపు మత మార్పులు ఎవరిని చేస్తారు? బలవంతంగా చేసేవారు దేవుడే ఒప్పుకోడు కదా. బలవంతం అనేది దేవుని దానిలో లేదు అసలు. ఆయన తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు అంతే. బలవంతంగా తోసుకుని రాడు. ఆయన తలుపు నుండి తడుచున్నాడు. ఎవరైతే ఆయనకు స్వరము విని తలుపు తీసి ఆయన్ని లోపలికి ఆహ్వానం చేస్తారో ఆయనతో వారి సహవాసం చేస్తాను. ఆయన మర్యాద కలిగిన దేవుడు. ఆయన బలవంతంగా నన్ను నెట్టుకుని రాడు. మనం ఆయన మనసును ఎరగాలి, ఆయన ఆలోచన ఎరగాలి. ఆయన ఆరాధించే విధానం కూడా నాకు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛగా హృదయాన్ని తెరిచి అర్థం చేసుకుని ఆయన ఆలోచన, ఆయన మనసును అర్థం చేసుకుని ఆయన సన్నిధిలో సాగిలపడాలి. అది దేవుడు కోరుతున్నాడు. తెచ్చిపెట్టుకుంటే వచ్చేది ఆరాధన కాదు. నిలబడిన వ్యక్తిని చెప్పిన వాక్యాలను 2 తీసుకుని చేసేది ఆరాధన కాదు. ఆరాధన మరి ఎందుకంటే ఆరాధన మొత్తం అనే వాళ్ళు అలవాటు అయిపోయింది. మనకి స్టార్టింగ్ డబ్బులు చెయ్యాలి, ఏదో 2 మాటలు చెప్పి ప్రోత్సహించి మమ్మల్ని తొయ్యాలి. మీకు ఆ ఆసక్తి కానీ, ఆ తీవ్రత కానీ, ఆ యొక్క ఆలోచన కానీ లేకుండానే మనం దేవునికి సన్నిధిస్తాం. ఆరాధన పాటల ద్వారా తొయ్యాలి, ఆరాధన వర్తమానం ద్వారా తొయ్యాలి. ఇది మన యొక్క విశ్వాసం. ఈయన ఎవరు? గాలియు సముద్రము లోపడుతున్నాయి. ఈయన ఎవరు? ఈ
దినాన్ని మనకి ఆత్మీయ జీవితంలో కూడా ఇది ఎవరికి అర్థం కాదు. ఇది అలవాటు అయిపోయిన ఆరాధన చేస్తున్నాం, అలా వద్దు అంటున్నాడు. ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారిని అట్టి వారే ఉండాలని నేను కోరు. అది దేవుని యొక్క మనసు. దేవుని యొక్క మనసు మాట పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన ద్వితీయోపదేశ కారణం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కారణం 6వ అధ్యాయం 4-5 వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించగలరు. నువ్వు నిజంగా ప్రేమిస్తేనే నీ యొక్క హృదయం నుంచి యొక్క ఆరాధన ఉత్పత్తి వస్తుంది. దేవుడిని నువ్వు నేను ప్రేమించాలంటే ఆయన నీకు నాకు అర్థం కావాలి. ముందు ఆయన స్వభావ రక్షణములు నీకు నాకు అర్థం కావాలి. ఆయన ఎలాంటి మనసుతో ఉన్నాడు నీ పట్ల నా పట్ల, అది అర్థం కావాలి. అది అర్థమైతే ఆయన గుణలక్షణాలు నీకు నాకు అర్థమైతే సాష్టాంగపడి మన యొక్క కిరీటములను ఆయన పాదముల దగ్గర పెట్టి తలవంతి నమస్కారం చేయొచ్చు. ఆరాధన అందుకనే దానియేలు గ్రంథంలో చదువుతూ వచ్చాం. రాజా, మా దేవుడు సమర్థుడు. ఎలాంటి వాడైనా మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఈ వేడిమి కలిగిన అగ్నిగుండము నుంచి ఆయన మమ్మల్ని తప్పించకపోయినాను, మాకు దేవుడు ఈ లోకంలో మా ప్రార్థన ఆలకించకపోయినాను, మా ప్రార్థన ఆలకించక జవాబు ఇవ్వకపోయినాను, ఆయనే పూజిస్తాడు. మన నేటి దినాన్ని మనకి విశ్వాసము, మన భక్తి పరిస్థితి మీద ఆధారపడి చేస్తున్న భక్తి విశ్వాసమే. పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉంటే మన విశ్వాసం కూడా అటు ఇటుగా ఉంటుంది. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు చేయబోతున్న మేలుని బట్టి, చేసిన మేలుని బట్టి దేవుడిని పూజించలేదు. ఆయన సమర్థుడు, అది గుర్తించి పూజించాడు. హబక్కు ఆఖరి అధ్యాయం ఉంటుంది, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకున్నాను, చేలో గొర్రెలు లేకపోయినాను, గొర్రెలు లేకపోయినాను, చేలో పంట రాకపోయినాను, ఆ దేవుడే యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఆ రక్షణకర్త యందు రాకపోయినాను అని నెగిటివ్సే, లేకపోయినాను, ఇబ్బంది అయినను, కష్టమైనను, కన్నీరైనను, వ్యతిరేకమైన పరిస్థితులు నా మీద దాడి చేసినను, అపనిందలు వచ్చినను, అందరూ హీనముగా చూసినను, పరుషముగా మాట్లాడినను, నా మీద నిందలు అపనిందలు వేసినాను, ఆ దేవుడి యెహోవా యందు అది మనం చేయలేము, అది మన వల్ల కాదు. చిన్న పరిస్థితి తేడా వచ్చిందంటే ఎందుకు వచ్చింది? దేవుడి మార్గంలోకి వచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులేనా? నిజంగా ఆయనే నన్ను ప్రేమిస్తే ఇబ్బందులు నడిపిస్తాడా? ఇది నేటి దినాన్ని మన యొక్క ప్రశ్న. చావు సజీవుడిని అయినా చూస్తాను అన్నాడు. మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి జీవితంలో కలిగే ఏ పరిస్థితి అయినప్పుడు మనకు విశ్వాసంలో తొలగిపోకుండా మరింతగా ఆయన మీద ఆధారపడగలిగిన భక్తుల యొక్క జీవితాలు, అనేక మంది హతసాక్షులైన విధానాలు ఆలోచన చేయగలిగి
ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితా ఒకసారి చూడండి. ఎవరైనా సుఖపడినట్టుగా కనపడుతుందా? ఒక వ్యక్తి నాకు విశ్వాస వీరుల జాబితాలో ఒక వ్యక్తి అయినా సుఖవంతమైన జీవితం జీవించాడు అయినప్పటికీ వారు ప్రభు కొరకు వీరులుగానే వారి జీవితాలను ముగించారు. కనుక ఇక మధ్యాహ్న సమయంలో అర్థవంతమైన ఆరాధన, అవగాహనతో కూడిన ఆరాధన చేయాలి. ఆయన సమర్థుడైన వాడు. నీ జీవితంలో అన్ని విషయాల్లో ఆయన సమర్థుడిగా నిన్ను నడిపించగలడు. ఆరాధన చేద్దాం, సాగిలపడదు. ఆయన సామర్థ్యాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మనం ఆరాధన చేద్దాం. ఆయన లోకంలో అనేక మంది మీకంటే నాకంటే యోగ్యులుగా ఉన్నప్పటికీ నిన్ను ప్రేమించడంలో ఆయన చూపించిన ఔదార్యాన్ని జ్ఞాపకం చేసిన ఆరాధన. అట్టి కృపా దేవుడు మన అందరికీ